హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. 'డెజర్ట్ వారియర్స్' ఇదొక పీరియడ్ యాక్షన్ మూవీ గైస్. రీసెంట్‌గా 'లయన్స్ గేట్ ప్లే'లో తెలుగు ఆడియోలో కూడా స్ట్రీమ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ అయితే డీసెంట్‌గానే చేశారు. నెట్‌ఫ్లిక్స్ రేంజ్‌లో అయితే లేదు. క్రెడిట్స్ అన్ని తీసేస్తే ఈ మూవీ రన్ టైమ్ ఆల్మోస్ట్ 2 అవర్స్ ఉంటుంది. అడల్ట్ సీన్స్ ఏం లేవు కానీ కొన్ని హింసాత్మక సన్నివేశాలుంటాయి. అవన్నీ ఓకే అనుకుంటే ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. మన కాంటెంట్ మీకు వర్త్ అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్స్ కూడా ఆన్‌లో పెట్టుకోండి. సింపుల్‌గా ప్లాట్ ఏంటంటే ఈ మూవీ స్టోరీ 1500 ఇయర్స్ బ్యాక్ జరుగుతుంది. ఒక రాజ్యంలో ఉండే ఒక ప్రిన్సెస్ ఆ రాజ్యంలో జరుగుతున్న అన్యాయాన్ని చూసి సహించలేక అక్కడి నుంచి బయటికొచ్చేసి అరేబియన్ డెజర్ట్‌లో ఒంటరిగా వెళ్తూ ఉంటుంది. సో, అక్కడ ఒక బండిట్ గ్రూప్ వాళ్ళు పరిచయం అవుతారు. సో, వాళ్ళతో కలిసి వాళ్ళ రాజ్యం మీద యుద్ధానికి రెడీ అవుతుంది. బండిట్ అంటే ట్రావెల్ చేస్తున్న వాళ్ళ మీద అటాక్ చేసే దొంగలని మీనింగ్ వస్తుంది. సో, ఆ ప్రిన్సెస్ అండ్ ఈ దొంగలు ఎలా కలిసారు? లాస్ట్‌లో వార్‌లో ఎవరు గెలిచారు? అనేది బేసిక్‌గా ఈ మూవీ ప్లాట్. ఇప్పుడు నాకెలా అనిపించిందంటే నాకైతే జస్ట్ యావరేజ్ అనిపించింది మామ. స్టోరీ వైస్ ఈ మూవీ ఎమోషనల్‌గా అస్సలుండదు. అంటే స్టోరీ మనకి కనెక్ట్ అయ్యేలాగా ఎంగేజింగ్‌గా డ్రామా ఏమి ఉండదు గైస్. బట్ టెక్నికల్లీ చాలా బావుంటుంది. విజువల్స్ చాలా బావుంటాయి. ఇందులో సినిమాటోగ్రఫీ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. అండ్ కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ కూడా చాలా బావుంటాయి. చాలా బాగా కొరియోగ్రాఫ్ అండ్ పిక్చరైజ్ చేశారు. హార్స్ చేసింగ్ సీన్స్ కానీ, లాస్ట్‌లో వార్ ఎపిసోడ్ కానీ ఇవన్నీ కూడా చాలా బావుంటాయి. మెయిన్‌లీ కలర్ గ్రేడింగ్ అయితే చాలా బావుంటుంది గైస్. లైక్ ఇది పీరియడ్ మూవీ కదా! సబ్‌కాన్షియస్‌గా ఆ ఫీలింగ్ వస్తుంది. సెట్స్ అండ్ లొకేషన్స్ అన్నీ కూడా చాలా రియల్‌గా అనిపిస్తాయి. ఆల్మోస్ట్ మూవీ అంతా కూడా ఎడారి ప్రాంతంలోనే జరుగుతుంది. ఆ సీన్స్ అన్ని కూడా చూడడానికి చాలా ఐ ప్లీజింగ్‌గా ఉంటాయి. అండ్ కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ కూడా కాస్త థ్రిల్లింగ్‌గా ఉంటాయి. బట్ స్టోరీలో జరుగుతున్న డ్రామాలో ఎంగేజింగ్ ఫ్యాక్టర్ లేకపోవడంతో నాకు పెద్దగా కనెక్ట్ అవ్వలేదు గైస్. క్యారెక్టర్స్ మధ్య ఉండే డైనమిక్స్‌ని సర్ఫేస్ లెవెల్‌లోనే ఉంచేశారు. కొంచెం ఇన్ డెప్త్‌గా పాలిటిక్స్‌ని ఎక్స్‌ప్లోర్ చేసుంటే బావుండేదనిపించింది. యాక్షన్ ఎంత బావున్నా కూడా కోర్ ఎమోషనల్ పాయింట్ కనెక్ట్ అవ్వకపోతే ఇక నచ్చిందని చెప్పలేం కదా! స్టిల్ ఇఫ్ మీకు స్టోరీతో, క్యారెక్టర్స్‌తో పెద్దగా పని లేదనుకుంటే జస్ట్ ఒక వార్ టైప్ మూవీ తెలుగు ఆడియోలో చూడాలనుకుంటే టైమ్ పాస్ కోసం ఒకసారి ట్రై చేయొచ్చు. యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ చాలా బావున్నాయి. మ్యూజిక్ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ఇవన్నీ కూడా చాలా బావున్నాయి. సో, ఓవరాల్‌గా నా సైడ్ నుంచి రికమెండెడ్ 50% యాస్ ఎ మూవీ విచ్ ఈస్ టెక్నికల్లీ బ్రిలియంట్ బట్ లాక్స్ ఎమోషన్స్. సో, ఇది గైస్ 'డెజర్ట్ వారియర్' మూవీ రివ్యూ. ఆల్రెడీ ఈ మూవీ మీరు చూసుంటే మీకెలా అనిపించిందో కామెంట్స్‌లో మాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బై గైస్.